నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీజన చౌదరి. ఈరోజు మనం బాటిల్ గార్డ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నారు కదా. సొరకాయ మధ్యలో ఉన్న వైట్ అంతా తీసేసుకోవాలి. మనం బాటిల్ గార్డ్ అంటే సొరకాయ. సొరకాయని ఇప్పుడు తురుముకుందాం. సొరకాయని ఇప్పుడు మనం తురుముకున్నాం కదా, ఇప్పుడు మనం స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగాయి కదా, ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తురుముకున్న సొరకాయని నేతిలో వేయించుకుందాం. సో నాకు నెయ్యి సరిపోలేదు కాబట్టి నేను వేసుకుంటున్నాను నెయ్యి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయింది కదా, ఇప్పుడు మనం పాలు పోసుకుందాం. తిప్పుకొని మూత పెట్టేసుకుందాం. ఉడికింది కదా, ఇప్పుడు మనం షుగర్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇందాకటికి ఇప్పటికి కొంచెం గట్టి పడుతుంది. కొంచెం దగ్గర పడ్డది కదా, మనం ఇప్పుడు కలర్ వేసుకుందాం. 2 to 3 డ్రాప్స్ వేసుకోవాలి. చూసారు కదా, బాటిల్ గార్డ్ హల్వా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేడి మీద వేసుకుంటే మనకి మెత్తబడతాయి. బాటిల్ గార్డ్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో సో మీరు కూడా లైక్ చేయకుండా ట్రై చేసి చూడండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.